వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ బులెటిన్. పట్టిసీమ పరుగులెంత. రాజకీయంగా అత్యంత చర్చనీయాంశం కావడంతో పట్టిసీమ పనులపై ఫోకస్ పెరిగింది. విమర్శల నేపథ్యంలో ఏడాది కాలంలో లక్ష్యాన్ని పూర్తి చేసి చూపాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో నిర్మాణ సంస్థపై ఒత్తిడి పెంచింది. మరోవైపు మెగా కంపెనీ కూడా ప్రాజెక్టును సవాల్గా తీసుకుంది. మార్చి కంటే ముందుగానే నీటిని తరలించే పనిని పూర్తి చేయబోతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆసియాలోనే అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ప్రాజెక్టుగా రికార్డు సృష్టించబోతోంది. ఏటా గోదావరి నది నుంచి వేలాది టీఎంసీ నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోంది. పట్టిసీమ దగ్గర లిఫ్ట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీరు కృష్ణానదికి తరలించాలనేదే ప్రధాన లక్ష్యం. అది కూడా నదికి వరద పోటెత్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటిని పంప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కేవలం వృధా నీటిని మాత్రమే వాడుకోవాలనేది సర్కార్ ఆలోచన. పట్టిసీమ దగ్గర 14 మీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత నెలలో వచ్చిన వరద వల్ల కూడా దాదాపు 200 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. మరోవైపు ఇదే సమయంలో కృష్ణా డెల్టా కేవలం 10 టీఎంసీల నీటి కోసం ఎదురుచూస్తోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండి కిందకు నీళ్లు రావడానికి చాలా సమయం పడుతుంది. పట్టిసీమ పూర్తయితే మాత్రం వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే వీలుంటుంది. దీంతో లక్ష్యానికంటే ముందుగా ప్రాజెక్టు పని పూర్తి చేయడానికి మెగా ఇంజనీరింగ్ శ్రమిస్తోంది. ప్రాజెక్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన వేగంతో పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మార్చిలోపు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ మెగా కంపెనీ చెబుతోంది. దీని ఓ మామూలు ప్రాజెక్టుగా భావించడం లేదని, నదుల అనుసంధానంలో ప్రధాన అంకంగా మారనున్న ఈ పట్టిసీమని ఓ సవాల్గా తీసుకున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరింత శ్రమతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, నిర్దేశించిన సమయానికి నీటిని తరలిస్తామంటున్నారు. ఆసియాలోనే అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న సాగునీటి ప్రాజెక్టుగా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రికార్డులు సృష్టిస్తోంది. 2 నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకు అనుగుణంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. రాజకీయంగా అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్టు కావడంతో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు ఎలా జరుగుతుందని తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. రాజమండ్రి, కొవ్వూరు, పుష్కర స్థానాలకు వచ్చిన రాయలసీమ ప్రజలు, ప్రయాణికులు, పుష్కర యాత్రికులు ఇక్కడ ప్రాజెక్టు ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి ఈ ప్రాంగణానికి వచ్చి మరీ వెళ్ళారు. తద్వారా ఈ ప్రాజెక్టు ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, ఎంత చర్చనీయాంశం అవుతుంది అనేది తెలుస్తూ ఉంది. రాయలసీమ గొంతు తడుస్తుంది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రాయలసీమ వాసులంతా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణ దశను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పుష్కరాలకు వచ్చిన యాత్రికులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టు స్థితిగతులను తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైన ప్రాజెక్టుగానే మారడం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా కంప్లీట్ అవుతున్న ప్రాజెక్టుగా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రికార్డు సృష్టించబోతోంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా పట్టిసీమ ప్రాజెక్టుపైనే చర్చ. బహుళార్థక సార్థక ప్రాజెక్టు అయిన పోలవరం కంటే పట్టిసీమపైనే ఎక్కువ చర్చ సాగుతోంది. దీని గురించి ప్రభుత్వం పదే పదే చెప్తుండటం, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో ఆసక్తి పెరుగుతోంది.
పట్టిసీమ పూర్తయితే రాయలసీమ గొంతు తడుస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఆ ప్రాంతవాసుల్లో కూడా ప్రాజెక్టుపై ఆశలు పెరిగాయి. పుష్కరాలకు వచ్చిన సీమ జనం కూడా పట్టిసీమను సందర్శించి ప్రాజెక్టు స్థితిగతులపై చర్చించారు. వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి తమకు నీళ్లందించాలని కోరారు. పనులు జరుగుతున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలా ప్రజలు వచ్చి నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టును సందర్శించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని సీమ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమ ప్రజలు వచ్చి ప్రాజెక్టును సందర్శించడం మెగా యాజమాన్యం బాధ్యతను మరింత పెంచింది. దాంతో పట్టిసీమపై మరింత ఫోకస్ పెంచారు సంస్థ ప్రతినిధులు. ప్రాజెక్టును ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్న యాజమాన్యం ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనులు చేస్తున్నారు. తాము ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని, అయితే ఈ స్థాయిలో ఓ ప్రాజెక్టుపై ఎక్కడా చర్చ జరగలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు చిన్న బ్రేక్.